రైట్, ఇక నెక్స్ట్ ఐటెంలోకి వెళ్తే ఏపీ సచివాలయం 2వ బ్లాక్లో ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని అనిత అన్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారన్నారు. అయితే ప్రమాదం జరిగిన 2 గంటల్లోనే ఘటనాస్థలిని అనిత పరిశీలించారు. అగ్ని ప్రమాదంపై పోలీసు విచారణకు ఆదేశించినామంటున్న హోంమంత్రి అనితతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఏపీ సచివాలయంలో ఉదయం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంబంధించి దీంతో మాట్లాడేందుకు కూడా మనతో పాటు కూడా హోమ్ మినిస్టర్ అనిత గారు. మేడం చెప్పండి మేడం, ఉదయం తెల్లవారుజామున ఈరోజు సెకండ్ బ్లాక్ 2లో అగ్నిప్రమాదం ఎలా జరిగింది? మీరు ఎలా బ్యాటరీస్ రూమ్లోని అది షార్ట్ సర్క్యూట్ వల్ల కొంచెం అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అనేది జరగడం జరిగింది. వితిన్ 8 to 10 మినిట్స్లో ఎస్పీఎఫ్ వాళ్ళు చూడటం, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రావడం, ఆ మంటలు అదుపు చేయడం అన్నీ కూడా జరిగినాయి. ఈరోజు దాని మీద ప్రాథమిక దర్యాప్తు కూడా చేయడం జరిగింది. ప్రాథమిక నివేదిక ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్పి డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఎందుకైనా మంచిది అని చెప్పేసి అన్ని కోణాల నుంచి ఆలోచించాలి కాబట్టి ఒక డిపార్ట్మెంట్ ఎంక్వైరీ మన పోలీస్ ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళు కూడా వస్తున్నారు, క్లూస్ టీమ్ వచ్చి అన్ని విధాలుగా కూడా అన్ని కోణాల నుంచి కూడా రిపోర్ట్ తెప్పించుకొని ఫర్దర్గా ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత. అదేవిధంగా మనం తర్వాత కూడా ఇంకెవరు ఇంటెన్షన్గా ఎవరైనా చేసి ఉంటే కనుక వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటాం. బ్లాక్ 2లో అంటే ఎంతవరకు నష్టం జరిగింది మేడం? అంటే అలర్ట్కు ఏమన్నా అంటే ఏమీ లేదు, అంతా పర్ఫెక్ట్గానే ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చినారు కదా వాళ్ళు మాకు నివేదిక ఇచ్చిందా దాని విషయాలు చెప్తాం. మొత్తం తీసుకున్న మటుకు ప్రమాదవశాత్తు బ్యాటరీలో ప్రాబ్లం అంటే షార్ట్ సర్క్యూట్తో కూడా అగ్ని ప్రమాదం సంభవించని చెప్పేసి కూడా హోమ్ మినిస్టర్ చెప్తున్నారు. దీని మీద పూర్తి సమగ్ర విచారణ చేపట్టేందుకు కూడా పోలీసులను ఆదేశించామని చెప్పేసి హోమ్ మినిస్టర్ అయితే చెప్తున్నారు. కెమెరామెన్ మోహన్తో శ్రీనివాస్, అమరావతి నుంచి.